లాస్ట్ క్లాస్ లో మనం అసలు డెవలప్స్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, మార్కెట్ లో ఎందుకు ఇంత బూమింగ్ అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో ఇవాళ క్లాస్ లో మనం సర్వర్స్ గురించి తెలుసుకుందాం. అసలు సర్వర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయంటే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వర్స్, యాజ్ వెల్ as ఆర్కిటెక్చర్స్ ఆఫ్ సర్వర్స్. ఓకేనా? సో ఆన్లైన్ వాయిస్ అనేది వినిపిస్తుందా అండి? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? Online voice, yes. So before going to start, let me ask you a question. What is meant by application? Application ante enti? Any idea? Application is nothing but app anamata. So daily manam Paytm, Phone Pay, Google Pay ilanti apps use chestunam kada. So application ante enti? Any idea? What is meant by application? Online, any idea? What is meant by application? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ అంటే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైలీ పేటిఎం అనే ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నాం కదా. పేటిఎం అనే ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నాం, ఓకేనా? సో నా అప్లికేషన్ ఏమో పేటిఎం. ఈ పేటిఎం లోపల అంటే నథింగ్ బట్ సర్వీసెస్, రీఛార్జ్ కానీ బ్యాంక్. 1 minute. యా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ నేను లెట్స్ సే అప్లికేషన్ అనేది పేటిఎం తీసుకుంటాను. అప్లికేషన్ ఏంటి? పేటిఎం. ఈ పేటిఎం అనే ఒక అప్లికేషన్ నాకు గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఏంటి ఆ సర్వీసెస్? నథింగ్ బట్ రీఛార్జ్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ, మూవీ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, ఇలా నాకు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ నథింగ్ బట్ అప్లికేషన్. ఓకేనా? అప్లికేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సర్వీసెస్. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా దగ్గర అప్లికేషన్ ఉంది, నథింగ్ బట్ పేటిఎం. ఆ అప్లికేషన్ అనేది ఎక్కడ హోస్ట్ అయి ఉంది అనుకుంటున్నారు? మన మొబైల్లోనా, లేకపోతే ప్లే స్టోర్ లోనా, ఆర్ఎస్ యాప్ స్టోర్ లోనా, ఆర్ఎస్ సర్వర్ లోనా? ఎక్కడ హోస్ట్ అయి ఉంది అనుకుంటున్నారు? సర్వర్. ఓకేనా? అప్లికేషన్ ఎక్కడుంది? సర్వర్ లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ సర్వర్ అంటే ఏంటి? ఓకేనా? అప్లికేషన్ అనేది పేటిఎం అనే ఒక అప్లికేషన్ సర్వర్ లో ఉంది. ఓకేనా? సర్వర్ లో ఉంది. అసలు వాట్ ఈస్ మీన్ బై సర్వర్? అసలు సర్వర్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? కమ్యూనికేషన్ ఛానల్. ఓకే, లెట్ మీ టెల్ యూ. సో server is nothing but which provides the services to the end user. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సో లెట్స్ సే మనం ఉన్నాం, ఓకేనా? రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ ఎవరు వస్తారు మన దగ్గరికి? సర్వర్ బాయ్ వస్తారు. ఓకేనా? ఆ సర్వర్ బాయ్ ఏం చేస్తాడు? ఆర్డర్ అనేది తీసుకుంటాడు అనమాట. మన దగ్గర ఆర్డర్ అనేది తీసుకుంటాడు. ఓకేనా? వన్స్ ఆర్డర్ అనేది సర్వర్ బాయ్ తీసుకున్న తర్వాత, ఓకేనా, అతను యాక్సెప్ట్ చేస్తాడు ఆ ఆర్డర్. ఆ పర్టికులర్ ఆర్డర్ మీరు ఏదైతే అడిగారో, రిక్వెస్ట్ చేశారో, ఆ ఆర్డర్ అనేది అతను ఆ సర్వర్ బాయ్ పర్టికులర్ కిచెన్ లోకి వెళ్ళి ఆ ఆర్డర్ ని మీకు సర్వ్ చేస్తాడు. ఓకేనా? సేమ్ అలానే సర్వర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఓకేనా? వన్స్ నేను క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత, సో paytm.com అనే ఒక .com అనే ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను నా సర్వర్ కి, నా క్రోమ్ అనే ఒక సర్వర్ కి ఎప్పుడైతే రిక్వెస్ట్ ని పాస్ చేశానో, ఆ సర్వర్ అనేది ఏం చేస్తుంది? పర్టికులర్ పేటిఎం హోస్ట్ అయి ఉన్న సర్వర్ దగ్గరికి వెళ్ళి ఆ రిక్వెస్ట్ ని నాకు చూపిస్తుంది అనమాట. నథింగ్ బట్ ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? సర్వర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్. ఇక్కడ నేను ఏం చేశానంటే నా పర్టికులర్ క్రోమ్ ని ఓపెన్ చేసి నా క్రోమ్ లో పేటిఎం అనే ఒక సర్వీస్ కావాలి అని టైప్ చేశాను. ఓకేనా? paytm.com. ఎప్పుడైతే నేను paytm.com అని సెర్చ్ చేశానో, వెంటనే నా క్రోమ్ యొక్క సర్వర్ పేటిఎం అనే ఒక సర్వర్ తో కనెక్ట్ అయ్యి ఆ పేటిఎం సర్వర్ లో ఉన్న సర్వీసెస్ ని నాకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సర్వర్ అంటే క్లారిటీ వచ్చిందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి.
what is meant by server? Server is nothing but which provides the services to the end user. Okay now good. So ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ సర్వర్స్ అండి. సర్వర్స్ లో టైప్స్ ఉంటాయి. ఓకేనా, టోటల్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఈస్ వెబ్ సర్వర్. ఓకేనా, సెకండ్ వన్ ఈస్ యాప్ సర్వర్. ఓకేనా, థర్డ్ వన్ ఈస్ డిబి సర్వర్, నథింగ్ బట్ డేటాబేస్ సర్వర్. ఓకేనా, టోటల్ గా ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సర్వర్. అసలు ఈ సర్వర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే, లెట్ మీ టెల్ యూ హౌ. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక వాటర్ ఉంది. ఓకేనా, ప్లెయిన్ వాటర్ ఉంది. ఓకేనా, ఈ ప్లెయిన్ వాటర్లో నేను రెడ్ కలర్ని వేసాను. ఓకేనా, ఆటోమేటిక్ ఈ వాటర్ ఏమవుతుంది? రెడ్ వాటర్ అవుతుంది కదా. సేమ్ అలానే ప్లెయిన్ వాటర్లో అగైన్ నేను గ్రీన్ కలర్ని ఇంపోర్ట్ చేశాను. ఓకేనా, ఆటోమేటిక్గా కలర్ ఏమవుతుంది? గ్రీన్ కలర్ వాటర్ అవుతుంది. ఓకేనా, ఆరెంజ్ నేను బ్లూ వేసాను. ఓకేనా, బ్లూ కలర్ వాటర్. సేమ్ అలానే ఒక ప్లెయిన్ సర్వర్లో, ఓకేనా, సేమ్ అలానే ఒక ప్లెయిన్ సర్వర్లో నేను వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అది వెబ్ సర్వర్ అవుతుంది. ఓకేనా, ప్లెయిన్ సర్వర్. అసలు ఆ సర్వర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది నేను అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. నథింగ్ బట్ టుమారోనే చెప్తాను ఒక సర్వర్ని ఎలా లాంచ్ చేయాలి ఏంటి అని. సో మీన్ వైల్ మీరేం చేశారంటే, ఒక సర్వర్లో, ఒక ఎంటీ సర్వర్లో నేను వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే ఆ సర్వర్ అనేది నాకు వెబ్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, అదే నేను యాప్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే నాకు అది యాప్ సర్వర్ అయిపోతుంది అనమాట. సేమ్ డిబి సర్వర్కి కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అది డిబి సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? సర్వర్ అంటే ఏంటి? అగైన్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ కి కావాల్సిన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేదే సర్వర్ అన్నమాట. నౌ ఈ సర్వర్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? టోటల్ గా 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఏంటి ఆ టైప్స్ అంటే వెబ్ సర్వర్, యాప్ సర్వర్ యాజ్ వెల్ as డేటాబేస్ సర్వర్. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సర్వర్స్. ఓకేనా, సర్వర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే, నథింగ్ బట్ ఒక ప్లెయిన్ సర్వర్ లో, ఒక ఎంటీ సర్వర్ లో వెబ్ సర్వర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తే అది వెబ్ సర్వర్ అవుతుంది. ఓకేనా, యాప్ సర్వర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అది యాప్ సర్వర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అది డేటాబేస్ సర్వర్ అవుతుంది. ఓకేనా, క్లియరా? ఆన్లైన్ క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. క్లియర్, సూపర్. నౌ సో అసలు ఇక్కడ టోటల్ గా 3 సర్వర్స్ ఉన్నాయి కదా, నథింగ్ బట్ 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి కదా, వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అని. అసలు ఈ వెబ్ సర్వర్ అంటే ఏంటి, యాప్ సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ సర్వర్ ఏంటి? లెట్ us see one by one. సో ఫస్ట్ వన్ ఈస్ వెబ్ సర్వర్. ఓకేనా, వెబ్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ ద UI పార్ట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. లెట్స్ సే నా దగ్గర ఒక పేటిఎం అనే ఒక అప్లికేషన్ ఉంది. పేటిఎం అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ కి ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ అనేది రైజ్ చేశానో, లెట్స్ సే ఫర్ సపోజ్ సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే నా క్రోమ్లో నేను అగైన్ paytm.com అని క్లిక్ చేశాను. వెంటనే నాకు ఒక GUI పార్ట్ వచ్చిందా? UI పార్ట్. ఓకేనా, ఈ UI పార్ట్ నథింగ్ బట్ వెబ్ సర్వర్ అండి. ఓకేనా, UI పార్ట్ అనేది ఎక్కడైతే ప్రెసెంట్ అయి ఉంటుందో అదే వెబ్ సర్వర్ అన్నమాట. ఓకేనా, ఈ వెబ్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు అంటే, ఈ వెబ్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారంటే UI UX టీమ్. ఓకేనా, UI ఆర్ UX టీమ్ అనే ఒక టీం ఉంటుంది, సపరేట్ టీము. ఆ టీం మొత్తం కూడా మనకి వెబ్ సర్వర్ మీద వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, ఏ టీం వర్క్ చేస్తుంది? UI UX టీం వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకుంటారంటే ఇక్కడ CSS, HTML, జావా ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని వాళ్ళు వెబ్ సర్వర్ మీద వర్క్ చేస్తారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సో సెకండ్ వన్ ఈస్ ఏంటండి? యాప్ సర్వర్. ఓకేనా, అసలు
అసలు యాప్ సర్వర్ అంటే ఏంటి? అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఎప్పుడైతే ఒక పేటిఎం అప్లికేషన్ paytm.com అని క్లిక్ చేశానో ఆటోమేటిక్గా నాకు యూఐ పార్ట్ వచ్చింది కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూఎక్స్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. నథింగ్ బట్ ఇది వెబ్ సర్వర్. ఓకేనా. నా యూఐ పార్ట్ నుంచి నేను పర్టికులర్ రీఛార్జ్ సంబంధించిన సర్వీసెస్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను రీఛార్జ్కి సంబంధించిన సర్వీసెస్ని యూజ్ చేయాలనుకుంటున్నానో దాని మీద క్లిక్ చేశాను. ఇది రీడైరెక్ట్ అవుతుంది చూసారా ఇంకొక పేజ్కి. ఓకేనా. ఇది రీడైరెక్ట్ అయిపోయింది. నథింగ్ బట్ ఇది యాప్ సర్వర్ అండి. వేర్ అవర్ లాజిక్ వాజ్ ప్రెసెంట్. మన లాజిక్ అనేది ఎక్కడైతే ప్రెసెంట్ అయి ఉంటుందో అదే యాప్ సర్వర్. ఓకేనా. సో నేను ఇనిషియల్గా paytm.com అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు యూఐ పార్ట్ వచ్చింది కదా. దీన్నే నథింగ్ బట్ వెబ్ సర్వర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే నా యూఐ పార్ట్ నుంచి నేను నా సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నానో దాని మీద క్లిక్ చేశాను. వెంటనే ఈ సర్వర్ అనేది రీడైరెక్ట్ అయింది. ఎక్కడికి? యాప్ సర్వర్కి. నథింగ్ బట్ వేర్ అవర్ లాజిక్ వాజ్ ప్రెసెంట్. ఎక్కడైతే మన లాజిక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందో అదే యాప్ సర్వర్ అండి. ఓకేనా. ఆన్లైన్ అర్థమైందో ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. వెబ్ సర్వర్, యాప్ సర్వర్. రిపీట్. యా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇస్ వెబ్ సర్వర్ అండి. వెబ్ సర్వర్ అంటే ఏంటి? విచ్ ప్రొవైడ్స్ ద యూఐ పార్ట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. ఓకేనా. ఎప్పుడైతే నేను నా క్రోమ్లో paytm.com అని సెర్చ్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఒక యూఐ పార్ట్ వచ్చిందా. ఇదే నథింగ్ బట్ వెబ్ సర్వర్ అండి. ఓకేనా. ఈ వెబ్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? యూఐఎక్స్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా. ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకుంటారంటే సిఎస్ఎస్, HTML, జావా ఇలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని వెబ్ సర్వర్ని బిల్డ్ చేస్తారు. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి? యాప్ సర్వర్. యాప్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ అవర్ లాజిక్ వాజ్ ప్రెసెంట్. ఎక్కడైతే మన లాజిక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందో అదే యాప్ సర్వర్ అండి. లెట్స్ సే ఫర్ సపోజ్ నేను రీఛార్జ్ సంబంధించిన సర్వీస్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. రీఛార్జ్కి సంబంధించిన సర్వీస్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను రీఛార్జ్కి సంబంధించిన సర్వీస్ని యూజ్ చేయాలనుకుంటున్నానో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా వేరే ఒక సర్వర్కి రీడైరెక్ట్ అవుతుంది చూసారా. వేర్ అవర్ లాజిక్ వాజ్ ప్రెసెంట్ అంటే ఎక్కడైతే మన రీఛార్జ్కి సంబంధించిన లాజిక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందో ఆ సర్వర్కి రీడైరెక్ట్ అవుతుంది. నథింగ్ బట్ యాప్ సర్వర్ అండి. ఓకేనా. ఆన్లైన్ క్లియరా ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. యా నౌ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగైన్ ఈ యాప్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? ఈ యాప్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు అంటే డెవలపర్స్ విల్ వర్క్ అన్నమాట. సో ఎవరు వర్క్ చేస్తారు? డెవలపర్స్ విల్ వర్క్. నథింగ్ బట్ డెవ్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. డెవ్ టీమ్. ఓకేనా. ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకుంటారంటే జావా, .NET, ఓకేనా, సి ఆర్ పైథాన్ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని యాప్ సర్వర్ మీద వర్క్ చేస్తారు. క్లియరా? ఆన్లైన్ క్లియరా ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Can you confirm in chat box once? Yeah, clear. Now, so ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగైన్ థర్డ్ వన్ ఈస్ డేటాబేస్ సర్వర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా త్రీ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ వెబ్ సర్వర్, సెకండ్ వన్ ఈస్ యాప్ సర్వర్, థర్డ్ వన్ ఈస్ డేటాబేస్ సర్వర్. సో వెబ్ సర్వర్ అంటే యూఐ పార్ట్, సెకండ్ వన్ ఈస్ యాప్ సర్వర్ అంటే వేర్ అవర్ లాజిక్ వాజ్ ప్రెసెంట్. ఓకేనా. థర్డ్ వన్ ఈస్ డేటాబేస్ సర్వర్. సో ఇప్పుడు నేను నా పేటిఎం సర్వర్ని యాక్సెస్ చేసుకుంటున్నాను కదా. సో రీఛార్జ్కి సంబంధించిన సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? రీఛార్జ్ అనే ఒక సర్వీస్ని యాక్సెస్ చేసుకొని నా ఫోన్కి రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఆర్ ఎల్స్ నేను ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేయాలనుకుంటున్నాను. సర్చ్ ఫర్ ఫ్లైట్స్. ఎప్పుడైతే నేను ఫ్లైట్ టికెట్స్ అనే ఒక సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నానో నాకు పర్టికులర్గా నా డీటెయిల్స్ మొత్తాన్ని ఎంటర్ చేయాలా లేదా? ఫర్ నేను ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేయాలనుకుంటే నా డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? డేటాబేస్ సర్వర్లో. ఓకేనా. ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా. ఏ టీం వాళ్ళు వర్క్ చేస్తారు ఈ డేటాబేస్ మీద అంటే DB టీం వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా. ఎవరు వర్క్ చేస్తారు? DB టీం వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తారంటే SQL కానీ, ఓకేనా, MongoDB కానీ,
ఓకేనా, PSQL కానీ ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తారు. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. క్లియర్. So far ఏం చూసాం? వాట్ ఈస్ మీన్ బై సర్వర్? సర్వర్ ఈస్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్. ఓకేనా. టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయి? వెబ్ సర్వర్, యాప్ సర్వర్ అండ్ దెన్ డేటాబేస్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఏంటి? విచ్ ప్రొవైడ్స్ ద UI పార్ట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. ఓకేనా. ఎవరు వర్క్ చేస్తారు? UI UX టీమ్ వాళ్ళు. ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని వర్క్ చేస్తారు? CSS, HTML అండ్ దెన్ జావా. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ యాప్ సర్వర్ అన్నమాట. ఈ యాప్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? జావా వాళ్ళు కానీ ఆర్ఎల్ సి కానీ బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేస్తారు అన్నమాట. సో యాప్ సర్వర్ అంటే ఏంటి? వేర్ అవర్ లాజిక్ వాజ్ ప్రెజెంట్. ఓకేనా, క్లియరా? నౌ సో డేటాబేస్ సర్వర్ అన్నమాట. ఈ డేటాబేస్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? DB టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా. ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూస్ చేసుకుని వర్క్ చేస్తారు? SQL, MongoDB, PSQL ఇలా. క్లియరా? ఆన్లైన్ సో ఫార్ ఏం చేసాము? మళ్ళీ రిపీట్ చేసాం. క్లియర్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అండి. సర్వర్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి? ఓకేనా. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ని హోస్ట్ చేసినప్పుడు సర్వర్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో టోటల్ గా మనకి 4 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. 4 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో టోటల్ గా ఆర్కిటెక్చర్స్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అన్నమాట. సో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈస్ 1-tier architecture. 1-tier architecture. So second one is 2-tier architecture. Okay na. Third one is 3-tier architecture. So fourth one is 4-tier architecture. N-tier architecture. Okay na. Okay na. So total ga 4 type of architectures unnai. First one is 1-tier architecture. Second one is 2-tier architecture. Third one is 3-tier architecture. Fourth one is N-tier architecture. Okay na. So ఏంటి అసలు ఏంటి 1-tier architecture అంటే ఏంటి? 2-tier architecture అంటే ఏంటి? 3-tier architecture అంటే ఏంటి? సో లెట్ us discuss one by one అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ గా 4 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఓకేనా. సో 4 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ ఈస్ 1-tier architecture. First one is 1-tier architecture. 1-tier architecture. Okay na. Now here tier ante enti? Tier is nothing but layer. Tier is nothing but layer. Layer is nothing but server. Total ga tier equal to server, right? Okay na. అర్థమవుతుందా? 1-tier architecture ఏముంటుంది? 1-tier. Tier is nothing but server. Tier is nothing but layer. Layer is nothing but server. సో టోటల్ గా నాకు ఇక్కడ నేమ్ లో ఉంది 1-tier అని. సో టోటల్ గా నాకు 1 సర్వర్ అండి. ఓకేనా. సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. ఏమంటారు? సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఈ సర్వర్ లో నాకు ఎలా హోస్ట్ అయి ఉంటుంది నా అప్లికేషన్? ఈ సర్వర్ లో నాకు నా అప్లికేషన్ అనేది ఎలా హోస్ట్ అయి ఉంటుంది చూడండి. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే నాకు 1-tier ఆర్కిటెక్చర్ కదా. సో టోటల్గా నాకు ఎన్ని సర్వర్స్ ఉంటాయి 1-tier ఆర్కిటెక్చర్లో? ఓన్లీ 1 సర్వర్ ఉంటుంది. ఓకేనా. టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి? ఓన్లీ 1 సర్వర్ ఉంటుంది. లెట్స్ సే ఇదంతా కూడా ఒక సర్వర్ అండి. ఇదంతా కూడా ఒక సర్వర్. ఓకేనా. టోటల్గా నాకు టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా. ఏముంది? వెబ్ సర్వర్ ఉంది, యాప్ సర్వర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ సర్వర్ ఉంది. ఓకేనా. ఈ సింగిల్ సర్వర్లోనే నేను వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేశాను. నథింగ్ బట్ వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ని ఇన్స్టాల్ చేశాను. ఓకేనా. వెబ్ సర్వర్. సెకండ్ సింగిల్ సర్వర్లోనే నేను అగైన్ మళ్ళీ యాప్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇన్స్టాల్ చేశాను. అగైన్ సింగిల్ సర్వర్లోనే నేను డేటాబేస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సింగిల్ సర్వర్లోనే ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేశాను. ఓకేనా. దీన్ని ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని 1-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా. సో సింగిల్ సర్వర్లో ఆల్ టైప్ ఆఫ్ సర్వర్స్ కానీ ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్నే 1-tier ఆర్కిటెక్చర్ అంటారు. దాన్ని ఏమంటారు? 1-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఓకేనా.
బిఫోర్ దట్ అర్థమైందా 1 tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటో? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి ఆన్లైన్. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. So now, yeah, now, so example అండి 1 tier ఆర్కిటెక్చర్ కి ఎగ్జాంపుల్. లెట్ మీ సే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నా ల్యాప్టాప్ ఉందండి. నా ల్యాప్టాప్లో నాకు ఎంఎక్స్ ప్లేయర్ ఉందా, ఆర్ఎల్స్ విఎల్సి మీడియా, ఓకేనా? విఎల్సి మీడియా ఉంది. ఎప్పుడైతే నేను విఎల్సి మీడియాని క్లిక్ చేశానో నాకు ఒక యూఐ పార్ట్ వచ్చిందా? ఇస్ నథింగ్ బట్ వెబ్ సర్వర్, ఓకేనా? సో ఇప్పుడు నేను యూఐ పార్ట్ నుంచి మీడియాని లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను మీడియా మీద క్లిక్ చేశానో, ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేశానా, సో ఇది రీడైరెక్ట్ అయిందా లేదా వేరే ఒక సైట్కి? సో నథింగ్ బట్ యాప్ సర్వర్, ఓకేనా? నెక్స్ట్ నేను ఒక వీడియోని ప్లే చేయాలనుకుంటున్నాను, ఓకేనా? వీడియో మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే నాకు వీడియో అనేది ప్లే అవుతుంది, ఓకేనా? ఆ వీడియో అనేది ఎక్కడ సేవ్ అయ్యి ఉంది? డేటాబేస్ సర్వర్, ఓకేనా? డేటాబేస్ నథింగ్ బట్ మెమరీ. అర్థమైందా? వెబ్ సర్వర్, సారీ 1 tier ఆర్కిటెక్చర్. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి ఆన్లైన్. క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. One tier architecture. Now, yeah. So next one is 2 tier architecture అండి. Next one is 2 tier architecture. Again ఈ 2 tier architecture అంటే ఏంటి? నేమ్ లోనే ఉంది 2 tier. అంటే ఎన్ని సర్వర్స్ ఉంటాయి ఇక్కడ? 2 సర్వర్స్ ఉంటాయి, ఓకేనా? 2 tier architecture. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 tier architecture. Tier is nothing but layer. Tier is nothing but layer. Layer is nothing but server. ఓకేనా? టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 2 సర్వర్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగైన్ నాకు టైప్స్ ఎన్ని ఉన్నాయండి? టైప్స్ 3 టైప్స్ ఉన్నాయి, ఓకేనా? ఏంటా టైప్స్? వెబ్ సర్వర్, యాప్ సర్వర్ యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ సర్వర్, ఓకేనా? సో వన్ ఈజ్ వెబ్ సర్వర్, సెకండ్ వన్ ఈజ్ యాప్ సర్వర్, సో థర్డ్ వన్ ఈజ్ డేటాబేస్ సర్వర్, ఓకేనా? ఇక్కడ 2 tier ఆర్కిటెక్చర్, ఓకేనా? 2 సర్వర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, ఓకేనా? ఇది సర్వర్ 1 అండ్ దెన్ సర్వర్ 2, ఓకేనా? వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని కూడా నేను సర్వర్ 1లో హోస్ట్ చేశాను. సర్వర్ 1, సర్వర్ 2, ఓకేనా? వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తం కూడా ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేశాను, ఓకేనా? ఇది వెబ్ సర్వర్. నెక్స్ట్ యాప్ సర్వర్కి, డేటాబేస్కి, సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా నేను సర్వర్ 2లో ఇన్స్టాల్ చేశాను, ఓకేనా? నెక్స్ట్ ఈ సర్వర్ 1కి, ఈ సర్వర్ 2కి నేను కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని 2 tier ఆర్కిటెక్చర్ అండి, ఓకేనా? అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయండి. 2 tier ఆర్కిటెక్చర్ ఆన్లైన్. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. 2 tier ఆర్కిటెక్చర్. Clear. Now, third one is 3 tier architecture. Sorry, example. 2 tier architecture example. So ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను నా మొబైల్ ఫోన్ ఓపెన్ చేశాను. నా మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి నేను ఫోన్ పేని ఓపెన్ చేశాను, ఓకేనా? ఫోన్ పేని ఓపెన్ చేశాను. యాక్చువల్గా నాకు నా ఫోన్ పే అనేది నా ఫోన్లో ప్రెజెంట్ అయి ఉంటుందా, సర్వర్లో ప్రెజెంట్ అయి ఉంటుందా? సర్వర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది కదా. కానీ ఆ యూఐ పార్ట్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంది? ఫోన్లో, ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ టోటల్గా 2 సర్వర్స్, ఫోన్ అనేది ఒక సర్వర్ అనుకుంటే దాని యొక్క లాజిక్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంది? సర్వర్లో ప్రెజెంట్ అయి ఉంది. సో టోటల్గా ఇక్కడ 2, ఓకేనా? అర్థమైందా? ఎగ్జాంపుల్, ఓకేనా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి ఆన్లైన్. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Now, 3 tier ఆర్కిటెక్చర్ అండి. థర్డ్ వన్ ఈజ్ 3 tier ఆర్కిటెక్చర్. సో ఇక్కడ నేమ్లోనే ఉంది 3 tier అని. టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి?
3 సర్వర్స్ ఉంటాయి. ఓకేనా, 3 సర్వర్స్. సో మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయి మళ్ళీ అగైన్, వెబ్ సర్వర్, సెకండ్ వన్ ఈస్ యాప్ సర్వర్, థర్డ్ వన్ ఈస్ డేటాబేస్ సర్వర్. సో నాకు 3 tier ఆర్కిటెక్చర్ కదా. ఓకేనా, సో టోటల్గా 3 సర్వర్స్ ఉంటాయి. సర్వర్ 1, సర్వర్ 2, ఓకేనా, సర్వర్ 3. సో నేను వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి సర్వర్ 1లో ఇన్స్టాల్ చేశాను. యాప్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తానికి కూడా సర్వర్ 2లో ఇన్స్టాల్ చేశాను. డేటాబేస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని కూడా సర్వర్ 3లో ఇన్స్టాల్ చేశాను. ఓకేనా, కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశాను. సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని 3 tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏంటి అగైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా క్రోమ్ని ఓపెన్ చేశాను. క్రోమ్ని ఓపెన్ చేసినప్పుడు నేను paytm.com అని సెర్చ్ చేశాను. paytm.com అని సెర్చ్ చేశాను. నాకు ఒక యూఐ పార్ట్ వచ్చిందా. ఓకేనా, ఆ యూఐ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ సర్వర్. ఓకేనా, నేను ఒక సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ సర్వీస్ ఏం చేస్తుంది, నన్ను రీడైరెక్ట్ అనదర్ వెబ్సైట్ అన్నమాట. సో అక్కడ నాకు యాప్ సర్వర్ అనేది ప్రెజెంట్ ఉంది. వేర్ ఈజ్ నథింగ్ బట్ లాజిక్ ఆఫ్ అవర్ అప్లికేషన్. ఓకేనా, లెట్స్ సే నేను ఫ్లైట్ టికెట్స్ అనే ఒక సర్వీస్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. అగైన్ ఫ్లైట్ టికెట్స్ అనేవి యాక్సెస్ నేను బుకింగ్ చేయడానికి నేను నా డీటెయిల్స్ మొత్తాన్ని ఎంటర్ చేశాను. ఆ డీటెయిల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. అర్థమైనా, 3 tier ఆర్కిటెక్చర్. క్లియరా ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలా? ఆన్లైన్ క్లియరా ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలా? క్లియర్. సో నౌ, సో అగైన్, సో ఫార్ మనం ఏం డిస్కస్ చేసాము. సో వాట్ ఈస్ మీన్ బై సర్వర్? సర్వర్ అంటే ఏంటి? which provides the services to the end user. ఓకేనా, సర్వర్. ఓకే, టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా? 3 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే? వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే, నౌ ఈ వెబ్ సర్వర్ని నేను ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ప్లెయిన్ సర్వర్, నథింగ్ బట్ ఎంటీ సర్వర్లో వెబ్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ని ఇన్స్టాల్ చేస్తే ఆ సర్వర్ అనేది నాకు వెబ్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ యాప్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే సేమ్ అదే ఒక సర్వర్లో ఏదైనా ఒక ప్లేన్ సర్వర్ తీసుకొని ఆ సర్వర్లో యాప్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అది యాప్ సర్వర్ అవుతుంది. అగైన్ డేటాబేస్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఒక సర్వర్లో నేను డేటాబేస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇన్స్టాల్ చేస్తే నాకు అది DB సర్వర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇన్స్టాలేషన్ ఆఫ్ సర్వర్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై వెబ్ సర్వర్? ఓకేనా, ఇక్కడ టోటల్గా 3 types ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. వెబ్ సర్వర్, యాప్ సర్వర్ యాజ్ వెల్ as డేటాబేస్ సర్వర్. సో వాట్ ఈస్ మీన్ బై వెబ్ సర్వర్? అసలు వెబ్ సర్వర్ అంటే ఏంటి? అగైన్ which provides the UI part of our application. ఓకేనా, UI part of our application. ఓకేనా, నెక్స్ట్ ఈ UI పార్ట్ మీద ఎవరు వర్క్ చేస్తారు? UI UX టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తారు? జావా, CSS, HTML. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని UX టీమ్ వాళ్ళు వెబ్ సర్వర్ మీద వర్క్ చేస్తారు. క్లియరా? ఆన్లైన్ క్లియరా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. యా, సూపర్ రెస్పాన్స్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ యాప్ సర్వర్ అండి. ఈ యాప్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? నథింగ్ బట్ ఈ యాప్ సర్వర్ అంటే ఏంటి? ఫస్ట్ వేర్ ద లాజిక్ వాస్ ప్రెజెంట్, ఎక్కడైతే లాజిక్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందో అదే మన యాప్ సర్వర్ అండి. ఓకేనా, ఈ నథింగ్ బట్ ఈ యాప్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? హూ విల్ వర్క్? డెవలపర్స్ విల్ వర్క్. నథింగ్ బట్ డెవ్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా, సో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తారు? జావా, .NET, C, Python ఇలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఈ డెవలపర్స్ ఈ పర్టికులర్ యాప్ సర్వర్ మీద వర్క్ చేస్తారు. ఓకేనా, నౌ థర్డ్ వన్ ఈస్ డేటాబేస్ సర్వర్. ఓకేనా, ఈ డేటాబేస్ సర్వర్ మీద ఎవరు వర్క్ చేస్తారు? DB టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తారు? SQL, MongoDB, PSQL. ఓకే, క్లియరా? ఆన్లైన్ ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. క్లియర్, గుడ్. నౌ సో నెక్స్ట్
టోటల్ గా ఎన్ని టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి? 4 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. మేజర్ గా ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్. వాట్ ఆర్ దే? 1 tier, 2 tier, 3 tier. Tier is nothing but server. Okay na? Tier is nothing but server. Server is nothing but layer. Okay na? Total ga first tier equal to layer. Layer is nothing but server. Okay na? So నాకు 1 tier architecture. So 1 tier architecture లో నాకు టోటల్ గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి? ఓన్లీ 1 సర్వర్ ఉంటుంది. ఓన్లీ 1 సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ లోనే నాకు ఆల్ టైప్ ఆఫ్ సర్వర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నథింగ్ బట్ వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకేనా? టోటల్ గా నాకు ఓన్లీ సింగిల్ సర్వరే ఉంది. ఓన్లీ సింగిల్ సర్వరే ఉంది. ఈ సర్వర్ లోనే నాకు వెబ్ సర్వర్ ప్రెజెంట్ అయి ఉంది, యాప్ సర్వర్ ప్రెజెంట్ అయి ఉంది, యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ సర్వర్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏంటి? ల్యాప్టాప్. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ల్యాప్టాప్. ఎగ్జాంపుల్ VLC మీడియం. ఓకేనా? కామన్. సో నౌ క్లియర్ ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి ఆన్లైన్? యా, లేయర్. సూపర్, క్లియర్. నౌ సో ద నెక్స్ట్ వన్ ఈస్ 2 tier ఆర్కిటెక్చర్. ఓకేనా? 2 tier ఆర్కిటెక్చర్. ఇక్కడ నేమ్ లోనే ఉంది టియర్. టియర్ ఈజ్ నథింగ్ బట్ లేయర్. లేయర్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్. సో ఇక్కడ నాకు టోటల్ గా ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 2 సర్వర్స్ ఉన్నాయి. ఓకేనా? వెబ్ సర్వర్, యాప్ సర్వర్, యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ సర్వర్. వెబ్ సర్వర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా నేను సర్వర్ 1 లో ఇన్స్టాల్ చేశాను. యాప్ సర్వర్ యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ సర్వర్, ఈ 2 సర్వర్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ నేను సర్వర్ 2 లో ఇన్స్టాల్ చేశాను. ఓకేనా? కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశాను. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని మనం ఏమంటాం? 2 tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటి? క్రోమ్ ఆర్ ఎల్స్ ఫోన్ పే విచ్ వాస్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఫోన్. ఓకేనా? ఆర్ ఎల్స్ PUBG, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఎనీథింగ్. 2 tier ఆర్కిటెక్చర్. ఓకేనా? థర్డ్ వన్ ఈస్ 3 tier ఆర్కిటెక్చర్. సో టోటల్ గా నాకు ఇక్కడ 3 tier ఆర్కిటెక్చర్ లో ఏమేమి ప్రెజెంట్ ఉంటాయి? 3 సర్వర్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. ఈచ్ సర్వర్ లో నేను ఈచ్ టైప్ ఆఫ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాను. వన్ ఈస్ వెబ్ సర్వర్, సెకండ్ వన్ ఈస్ యాప్ సర్వర్, యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ సర్వర్. కనెక్షన్స్ ఆర్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ దెమ్. సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏమంటారు? 3 tier ఆర్కిటెక్చర్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? ల్యాప్టాప్, క్రోమ్. ఓకేనా? సో అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలా ఆన్లైన్? క్లియర్? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలా? నౌ సో దెన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఒక సర్వర్ ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఒక సర్వర్ ని మనం ఎలా లాంచ్ చేయాలి? సో మనం ఒక సర్వర్ ని లాంచ్ చేయాలంటే క్లౌడ్ ప్రొవైడర్స్ విచ్ విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్ అన్నమాట. నథింగ్ బట్ సర్వర్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఎవరున్నారు మార్కెట్ లో అంటే క్లౌడ్ ప్రొవైడర్స్. వెయిట్ ఎ సెకండ్. సో క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ నథింగ్ బట్ Azure. First one is Azure. Second one is AWS. Third one is GCP. ఓకేనా? మన సర్వర్స్ ఎక్కడ లాంచ్ చేస్తాం? క్లౌడ్ లో లాంచ్ చేస్తాం. ఆ క్లౌడ్ లో లాంచ్ చేయాలంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు? క్లౌడ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నాకు నేను సర్వర్ ని లాంచ్ చేయాలంటే Azure లో కానీ, AWS లో కానీ, GCP లో కానీ నాకు ఒక అకౌంట్ అనేది ఉండాలి. అకౌంట్ అనేది ప్రెజెంట్ అయి ఉండాలి. ఓకేనా? సో మనం కరెంట్లీ Azure DevOps నేర్చుకుంటున్నాం కాబట్టి మనం Azure గురించి మాట్లాడాలి. ఓకేనా? నేను ఒక సర్వర్ ని లాంచ్ చేయాలి Azure లో. అంటే నేను Azure లో ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే అనేది నేను రేపటి క్లాస్ లో చెప్తాను. మీన్వైల్ సో ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఉంది. ఓకేనా? ఈ అకౌంట్ లోపలికి వెళ్ళి ఒక సర్వర్ ని నేను ఎలా లాంచ్ చేయాలి? Let us discuss. So now just go to the Chrome and type for Azure portal. ఓకేనా? సైన్ ఇన్ ఫర్ Azure portal. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ని యూస్ చేస్తున్నాను. మీరు ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి ఏంటి అనేది రేపటి క్లాస్ లో నేను గైడ్ చేస్తాను.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రియేట్ ఏ రీసోర్స్, ఒక రీసోర్స్ ఆర్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్ ఆర్ స్టోరేజ్ అకౌంట్స్, లోడ్ బ్యాలెన్సెస్, యాప్ సర్వీస్, ఇవన్నీ కూడా ఓకేనా రీసోర్సెస్ అన్నమాట. ఓకేనా నా నేను ఇప్పుడు కరెంట్లీ వర్చువల్ మిషన్ లాంచ్ చేస్తున్నాను కదా. సో వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేసి వర్చువల్ మిషన్, ఇక్కడ వర్చువల్ మిషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ సర్వర్. ఓకేనా మనం అజ్యూర్లో సర్వర్ని వర్చువల్ మిషన్ అంటాము, ఏడబ్ల్యూఎస్లో మనం EC2 అంటారు. ఓకేనా నేమింగ్ అనేది డిఫరెంట్ కానీ ప్రాసెస్ మొత్తం కూడా సేమ్. ఓకేనా సో ఇప్పుడు నేను అజ్యూర్లో నేను ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తున్నాను, నథింగ్ బట్ ఒక సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్. ఓకేనా క్రియేట్ ఏ వర్చువల్ మిషన్ అన్నమాట. ఓకేనా సో ఇక్కడ నేను ఫస్ట్ థింగ్ రీసోర్స్ గ్రూప్, ఓకేనా రీసోర్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఆ రీసోర్స్ గ్రూప్ కింద నేను నా వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా సో నేను వర్చువల్ మిషన్కి ఇచ్చే నేమ్ అనమాట, లైక్ డెమో. నా వర్చువల్ మిషన్ నేమ్ ఏంటి, డెమో ఫస్ట్. నా సో నేను ఏ రీజియన్లో లాంచ్ చేస్తున్నాను, సెంట్రల్ ఇండియా. ఓకేనా ఈ రీజియన్ అంటే ఏంటి, జోన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ క్లాసెస్లో వస్తాయి. వేరే ఐ విల్ కవర్ ఫండమెంటల్స్ అనమాట. ఫండమెంటల్స్లో ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. మీన్ వైల్ ఒక సర్వర్ని ఎలా లాంచ్ చేస్తారో చూడండి. సో నా సర్వర్కి నేను కనెక్ట్ అవ్వడానికి నేను యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ పెడుతున్నాను. ఓకేనా యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. సో ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫండమెంటల్స్ కవర్ అయిపోతాయి అంటే. ఓకేనా సో దెన్ నెక్స్ట్ రివ్యూ క్రియేట్, ఇవన్నీ కూడా డెస్క్స్ కానీ నెట్వర్కింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలంటే మనకి మినిమం 1 అవర్ పైన పడుతుంది. ఓకేనా ఇవన్నీ కూడా మనం ఫండమెంటల్స్లో కవర్ చేస్తాం. సో మీన్ వైల్ చూడండి జస్ట్ క్రియేట్ అనమాట. సో ఆటోమేటిక్గా నాకు నా సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది, క్లౌడ్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, అజ్యూర్ అనేవాడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెట్ us wait for 1 minute. సో నా డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే నాకు నా సర్వర్ అనేది క్రియేట్ అయింది. నాకు గో టు ద రీసోర్సెస్. ఓకేనా ఇప్పుడు నేను నా సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. నేను నా సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ నాకు కనెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా, కనెక్ట్. ఓకేనా సో నాకు ఇక్కడ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. ఓకేనా దీన్ని కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి SSH ఈజ్ నథింగ్ బట్ సెక్యూర్ సాకెట్ హోస్ట్ అండి. SSH సెక్యూర్ సాకెట్ హోస్ట్. ఇవన్నీ కూడా లైనక్స్లో కవర్ అవుతాయి, నేను చెప్తాను. మెయిన్ వైల్ ఎలా కనెక్ట్ అవుతున్నామో చూడండి. ఓకేనా నేను నా సర్వర్ని కనెక్ట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఇచ్చాను. ఓకేనా ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా యూజర్ నేమ్ అండ్ దెన్ @ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆఫ్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్. దెన్ హిట్ ఎంటర్. ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్, కనెక్ట్ అవుదాం అనుకుంటున్నావా, ఎస్. పాస్వర్డ్ అడుగుతుంది, మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసాం. ఓకేనా ఆ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి కనిపించదు. ఓకేనా అది హైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో దెన్ హిట్ ఎంటర్. సో నా సర్వర్ నేమ్ ఏమని పెట్టాను నేను ఇక్కడ, నా సర్వర్ నేమ్ డెమో. ఓకేనా సర్వర్ నేమ్ డెమో. చూసారు ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్ డెమోకి కనెక్ట్ అయ్యిందా లేదా, యూజర్ నేమ్ ఏదైతే ఒక యూజర్ నేమ్ షెమ్మో యాజ్ వెల్ యాజ్ సర్వర్ నేమ్ డెమో కనెక్ట్ అయ్యామా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. సో సూడో స్పేస్ అయిపోయినాయి. సో ఇక్కడ నేను ఇది ఒక కమాండ్ అనమాట, డిఫాల్ట్ యూజర్ నుంచి రూట్ యూజర్కి. సో ఈ డిఫాల్ట్ యూజర్ వైల్ క్రియేటింగ్, నేను సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక యూజర్ నేమ్ ఇచ్చాను షెమ్మో అని. ఓకేనా ఆ యూజర్కి అన్ని పర్మిషన్స్ అనేవి ఉండవు ఈ సర్వర్ మీద. ఓకేనా రూట్ యూజర్కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఈజ్ ద అల్టిమేట్ కింగ్ అనమాట. సర్వర్లో ఏమన్నా ఆపరేషన్స్ కానీ పర్ఫామ్ చేయాలన్నా కానీ రూట్ యూజర్లో ఉండి మాత్రమే చేయాలి. ఓకేనా ఆ యూజర్కి స్విచ్ అవ్వడానికి కమాండ్. ఓకేనా అర్థమైందా, ఒక సర్వర్ని ఎలా కనెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, క్లియరా ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి, ఆన్లైన్ క్లియరా ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి.